ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. అమరావతితో ముడిపడిన ప్రతి చిన్న అంశాన్ని మీ ముందుకు తెస్తున్నాం ఫ్రెండ్స్. ఏ రోజుకు ఆ రోజు ఏదో ఒక అప్డేట్ను మీకు అందిస్తున్నాం. అవి మీ వరకు చేరాలంటే మీరు మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మా కోసం కాకపోయినా మన రాష్ట్రం కోసం, రాజధాని అమరావతి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అమరావతిలో జరిగే ప్రతి డెవలప్మెంట్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మన అమరావతి వారధి గురించి తెలుసుకుందాం. ఈ బ్రిడ్జి మే నెలకు ముందే పూర్తయిందని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ బ్రిడ్జి ఎలా ఉంది? కృష్ణానదికి వరద పోటెత్తిన ఈ సమయంలో అక్కడ పరిస్థితి ఏంటి? ఇంకా ఏమైనా పనులు పెండింగ్లో ఉన్నాయా? ఎప్పటి నుంచి ఈ బ్రిడ్జి మీద రాకపోకలకు అనుమతిస్తారు వంటి విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియోని మనం వెంకటపాలెం టోల్గేట్ వద్ద నుంచి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ టోల్గేట్ పనులు ఇంకా జరుగుతున్నాయి, కానీ బ్రిడ్జి మాత్రం రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, వెంకటపాలెంలోని స్వామివారి ఆలయం దగ్గర నుంచి మన డ్రోన్ వీడియో స్టార్ట్ చేద్దాం. అదిగో కొంచెం దూరంగా కనిపిస్తోందే, అదే స్వామివారి టెంపుల్. మొన్న ఇక్కడే సీఎం చంద్రబాబు గారి దంపతుల చేతుల మీదుగా ఆ శ్రీనివాసుడి కళ్యాణం జరిగింది. పక్కనున్నదేమో సీడాక్సిస్ రోడ్డు, ఇంకొంచెం పక్కన ఊరులాగా కనిపిస్తోందే, అదే వెంకటపాలెం గ్రామం. ఈ సీడాక్సిస్ రోడ్డు వెస్ట్ బైపాస్ జంక్షన్ చూసారా? డ్రోన్ షాట్లో ఎంత బాగుందో. ఇప్పుడు మీరు చూస్తుంది కృష్ణానదిపై నిర్మించిన మన అమరావతి వారధి. పైన కురుస్తున్న వర్షాలకు కృష్ణానదికి వరద రావడంతో నీరంతా ఇలా కాఫీ కలర్లోకి మారిపోయింది. ఆ కాఫీ కలర్లో ఉన్న నీటి ప్రవాహం, ఆ ప్రవాహం మధ్యలో ఉన్న ఐలాండ్స్ మీదుగా వెళుతున్న ఈ బ్రిడ్జి ఎంత అందంగా ఉందో కదా. ఇప్పుడు మీరు చూసేది వెంకటపాలెం నుంచి గొల్లపూడి వైపుకు బ్రిడ్జి వ్యూ ఫ్రెండ్స్. దూరంగా పచ్చదనంతో కలకలలాడుతున్న ఈ ఐలాండ్స్ వరుస ఎంత బాగుందో కదా.
ఇప్పుడు మీరు చూసేదేమో సీడ్ యాక్సిస్ రోడ్డు వెంకటపాలెం మీదుగా మంగళగిరి వైపు వెళ్తున్న బ్రిడ్జి వ్యూ. నల్లతాచుల మెలికలు తిరిగి ఈ రోడ్డు ఎంత అందంగా ఉందో కదా. అదిగో ఆ దూరంగా కనిపిస్తుందే, అదే ఇప్పుడు మనం దాటి వచ్చిన వెంకటపాలెం టోల్గేట్. ఫ్రెండ్స్, వెస్ట్ బైపాస్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పుకుందాం. చెన్నై కోల్కతాలను కలిపే జాతీయ రహదారి NH-16 పై ట్రాఫిక్ రద్దీని తగ్గించడం కోసం ఈ బైపాస్ ప్రతిపాదన ముందుకు వచ్చింది. ప్రధానంగా విజయవాడ నగరాన్ని ముంచెత్తుతున్న ట్రాఫిక్ సమస్యను తొలగించడం కోసం ఈ వెస్ట్ బైపాస్ బ్రిడ్జిని మొదలుపెట్టారండి. విశేషం ఏంటంటే అలా మొదలైన ఈ బ్రిడ్జి ఇప్పుడు అమరావతిలో నుంచే వెళ్తుంది. కృష్ణానదికి అవతల వైపున ఉన్న NTR, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల వారు విజయవాడతో సంబంధం లేకుండా నేరుగా రాజధాని అమరావతికి రావడానికి అవకాశం కల్పిస్తుందండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఉత్తరాది జిల్లాలను అమరావతికి కనెక్ట్ చేసే అత్యంత కీలకమైన బ్రిడ్జి ఈ అమరావతి వారధి అన్నమాట. అలాగే గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకునే వారికి, గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకోవాలనుకునే వారికి విజయవాడ ట్రాఫిక్లో చిక్కుకోకుండా విజయవాడకు బయట నుంచే నేరుగా వెళ్ళే అవకాశాన్ని కల్పిస్తోందండి. కేంద్ర ప్రభుత్వం ఈ బైపాస్ రోడ్డును భారత్మాల ప్రాజెక్టు కింద చేర్చి ఈ బైపాస్ నిర్మాణ బాధ్యతలు NHAIకి అప్పగించింది. ప్రస్తుత NTR జిల్లా చినౌటుపల్లి దగ్గర ఉన్న పొట్టిపాడు టోల్ ప్లాజా దగ్గర నుంచి మంగళగిరి మండలం కాజా టోల్గేట్ దగ్గరున్న చినకాకాని దాకా ఈ బైపాస్ను నిర్మిస్తున్నారు. మొత్తం 4 ప్యాకేజీలలో నిర్మించే ఈ బైపాస్లో ప్యాకేజీ 3, ప్యాకేజీ 4లు రాజధాని అమరావతికి, పక్కనే ఉన్న విజయవాడ, గుంటూరు నగరాలకు అత్యంత కీలకమైనవి. ఈ ప్యాకేజీల్లో జరిగే పనులు పూర్తయితే బైపాస్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. చినౌటుపల్లి నుంచి చినకాకాని వరకు 47.8 కిలోమీటర్ల మేర ఈ రోడ్డును నిర్మిస్తున్నారు. ఇందులో చినౌటుపల్లి నుంచి విజయవాడ పక్కన ఉన్న గొల్లపూడిలో ఉన్న NH-65 వరకు 30 కిలోమీటర్ల మేర రోడ్డును ప్యాకేజీ 3 కింద నిర్మిస్తున్నారు. ఈ ప్యాకేజీలో పనులు దాదాపు 95% పూర్తయ్యాయి. ఫ్రెండ్స్, 47.8 కిలోమీటర్ల ఈ రోడ్డులో ప్యాకేజీ 3 కింద 3 కిలోమీటర్ల మేర జరుగుతున్న పనుల గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ప్యాకేజీ 4 కింద గొల్లపూడిలోని NH-65 హైవే నుంచి చినకాకాని వరకు 17.88 కిలోమీటర్ల మేర జరిగే పనుల గురించి చెప్పుకుందాం. ఈ ప్యాకేజీలో రోడ్డు పొడవు తక్కువే గాని అత్యంత కీలకమైన అమరావతి వారధి బ్రిడ్జి నిర్మాణం ఈ ప్యాకేజీలోనే ఉందండి. ఈ ప్యాకేజీలో కృష్ణానదిపై 3120 మీటర్లు అంటే 3.1 కిలోమీటర్ల మేర 6 లైన్లలో బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. అది 3 నెలల క్రితమే పూర్తయిపోయిందండి. ఇప్పుడు ఆ బ్రిడ్జి దగ్గర పరిస్థితి ఎలా ఉంది అనేదే ప్రస్తుతం మనం వీడియోలో చూస్తున్నాం ఫ్రెండ్స్. ఈ ప్యాకేజీలో చినకాకాని సరిహద్దుల్లో ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జి అంటే ROB, కృష్ణాయపాలెం కురగల్లు సరిహద్దుల్లోని కొండవీటివాగు రిజర్వేర్ దగ్గర ఒక బ్రిడ్జి, E8, E10 బేతపూడి గ్రామాల దగ్గర ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, కల్వర్ట్లు దాదాపు 10 వరకు ఉంటాయని నిర్మాణ సంస్థ చెబుతోంది. ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డ్రోన్ తీసుకున్నాక ఫస్ట్ టైం ఈ బ్రిడ్జిని షూట్ చేశాం.
విజువల్స్ మాత్రం బాగా వచ్చాయి. మాకైతే సంతోషంగా ఉంది. మీకెలా ఉందో ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ అమరావతి ప్రస్థానం.